సార్ ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు 5 సంవత్సరాలు, అప్పటికిప్పటికి తేడాలు ఏంటి, డిఫరెన్స్ ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానం అధ్వానంగా ఉండేది. రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా పరిపాలన గురించి దృష్టి కానీ ప్రజా సమస్యల పట్ల అవగాహన కానీ లేకుండా కేవలం ఆయన యొక్క ప్యాలెస్కి మాత్రమే ఆయన యొక్క నివాసానికే పరిమితం అయ్యాడు తప్ప అతను ఎటువంటి ప్రజాపాలన చేయడంలో విఫలమయ్యాడు. అందుకనే ప్రజలు ఈరోజు ఘోరంగా అతన్ని ఓడించడం జరిగింది. ఏ రోజు కూడా మరి ప్రజలందరూ ఎంతో నమ్మి గొప్పగా మరి అతని పెద్ద మెజార్టీతో ఎక్కువ మంది 151 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే తీరా ఆయన చేసింది ఏంటంటే ఒక ఇంటికి పరిమితమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి మార్నింగ్ పూట తినడానికి ఎగ్ పఫ్ఫులకే 3.5 కోట్లు ఖర్చు చేయడం అండ్ ఈరోజు చూస్తున్నట్లయితే అంటే 13 కోట్లు పెట్టి ఆయన ఫోటో పాస్బుక్ల మీద వేయించుకోవడం, ఇవన్నీ కూటమి ప్రభుత్వం క్వశ్చన్ మార్క్గా మారుతుంది. ఇన్నిన్ని ఖర్చులా అని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇన్నిన్ని కోట్లు ఆయన పర్సనల్గా ఇలా వాడడం చూడండి, ఒక ఎగ్ పఫ్ఫులే కాదు ఇంకోటి కాదు, దుబారా ఖర్చులు చేయడంలో జగన్మోహన్ రెడ్డి అందివేసిన చెయ్యి. నేను ఇప్పుడే ముందే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజల యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. కానీ ఆయనకిన్నటువంటి ఒక 2-3 సజ్జల రామకృష్ణారెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ ఇంకొంతమంది కలిసి వాళ్ళు అంతా కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళకి అవసరం వచ్చిన విధంగా అనేకమైనటువంటి మరి అవినీతికి వాళ్ళు పాల్పడటం జరిగింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా చిన్న వాటికి కూడా కోట్ల రూపాయలు డ్రా చేసి ప్రజాధన్యాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి చెప్తా ఉన్నాను.